ప్లస్ సిఏ ఫౌండేషన్ 2 చదివినప్పుడు జనరల్‌గా నీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా! లే నీకది అనిపించిందా? అప్పట్లో ఏజ్ చిన్నది, మెచ్యూరిటీ చిన్నది. లేదు సార్. లేదు. సో 2 ఎట్ ఎ 2 టైమ్ ఎట్ ఎ టైమ్ మేనేజ్ చేయగలం. బికాజ్ ఎందుకంటే అలా షెడ్యూల్ క్రియేట్ చేశారు. ఎంఈసీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి? సీఏ ఫౌండేషన్ ఎన్ని వచ్చినాయి? ఎంఈసీ 967 వెరీ గుడ్. అండ్ సీఏ ఫౌండేషన్ 321. 2 మంచి స్కోరే. ఎంఈసీ ప్లస్ సీఏ ఫౌండేషన్ చదివే స్టూడెంట్స్‌కి ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ లేదా అంతకంటే ఎక్కువ చెప్పినా పర్లేదు ఒక మంచి మెసేజ్. వాళ్ళ ప్రిపరేషన్‌కి ఉపయోగపడాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచే విధంగా ఉండాలి నీ అడ్వైస్. సో మెయిన్ అడ్వైజ్ ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి ఫోకస్ ఆన్ ఫౌండేషన్ ఆల్సో. రెండిట్లో మీకు సిమిలర్ సబ్జెక్ట్స్ ఆర్ సిమిలర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ దెన్ మెయిన్ ఎంపీసీ ప్లస్ ఆఫ్టర్ దట్ సీఏ ఫౌండేషన్‌లో యాడ్ ఆన్ సమ్స్. కొంచెం గ్రేడ్ పెరుగుద్ది అంతే సీఏ ఫౌండేషన్. సో ఎంఈసీ చదివేటప్పుడే నేను సీఏ ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేయమని చెప్తాను. ఆ సిలబస్ యాజ్ ఆన్ వెన్ ఎప్పుడైతే మీరు డే వైజ్ వన్ థింగ్ ఏ రోజు జరిగిన క్లాస్ ఆ రోజు రివైజ్ చేయాలి. ఆ రోజు రన్నింగ్ నోట్స్ కంపల్సరీగా రాసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఏదైతే చదివారో దానివల్ల ఒక యూజ్ ఉంటుంది. ఆ రోజు జరిగింది ఆ రోజు మీరు రివైజ్ చేయకపోతే ఆ రోజు క్లాస్ వినడం వేస్ట్. అది యూజ్ కాదు ఫైనల్‌కి మీకు. ఇది ఈజ్ ద బెస్ట్. ఫైనల్ కంటే తన ఉద్దేశంలో ఫైనల్ ఎగ్జామ్స్. సో ఎంఈసీ ప్లస్ సీఏ ఫౌండేషన్ 2 ప్యారలల్‌గా చదవటం ఇట్ ఈస్ లిటిల్ ఛాలెంజింగ్ బట్ ఇట్స్ నాట్ ఎ టఫ్ థింగ్. ఇట్ ఈస్ మేనేజబుల్. మీరేం చేయాలి తన అన్నయ్య చెప్పింది మీరు వినండి. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ తప్పు చేస్తున్నారు. అది కూడా డే స్కాలర్స్‌లో, హాస్టలర్స్‌లో ఈ తప్పు జరగట్ల. మనకేంటంటే సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ మేలో కానీ, జూన్‌లో కానీ ఎప్పుడుంటే అప్పుడు లేదా నవంబర్‌లో కానీ, డిసెంబర్‌లో కానీ ఎప్పుడుంటే అప్పుడు. రైట్ నౌ సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్. January 20, 2025కి ఎగ్జామ్స్ అయిపోతాయి. లాస్ట్ రోజు దాకా మన ఫ్యాకల్టీ, మన క్లాస్ రూమ్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ 3 మీకు అందుబాటులో ఉంటాయి. ఆ క్లాస్ రూమ్స్ వేరే వాళ్ళకేమో, ఆ ఫ్యాకల్టీని వేరే వాళ్ళకి అలాట్ చెయ్యము. రైట్ నౌ ద స్టడీ అవర్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఫర్ ద స్టూడెంట్స్ హు ఆర్ అపియరింగ్ ఫర్ ద January 2025 సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్. మీకు ఫ్యాకల్టీతో కూడా అందుబాటులో ఉంచుతాం. చాలా కాలేజ్‌లో ఇది ఉండదు. ఎందుకని సిలబస్ అయిపోగానే పంపించేస్తారు కాస్ట్ కటింగ్. లేదా వాళ్ళని అడ్మిషన్స్ కోసం పంపించేస్తారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకొచ్చేయండి అని. ఇక్కడ అలా కాదు. సో సిలబస్ అయిపోయిన తర్వాత జరిగేటువంటి సపోర్ట్ రివిజన్ అండ్ స్టడీ అవర్స్. సో ఆ రివిజన్ అండ్ స్టడీ అవర్స్ అనేది మీ యొక్క పర్ఫార్మెన్స్‌ని చాలా ఫైన్ ట్యూన్ చేస్తుంది. లెట్ ఇట్ బి ఫౌండేషన్ ఆర్ లెట్ ఇట్ బి ఇంటర్ ఆర్ లెట్ ఇట్ బి ఫైనల్. డూ యూ అగ్రీ విత్ దిస్? యెస్ సార్. ఒక గైడెన్స్‌తో కూడినటువంటి ప్రిపరేషన్ వేరు, ఓన్ ప్రిపరేషన్ వేరు. గైడెన్స్‌తో కూడిన ప్రిపరేషన్‌కి ఏమవుతుందండి ఇందాక చెప్పాను మీ ప్రిపరేషన్‌ని ఫైన్ ట్యూన్ చేస్తుంది. ద ప్రాబబిలిటీ టు క్వాలిఫై పెరిగిద్ది. వెరస్ ఓన్‌గా ప్రిపేర్ అయితే పాస్ అవ్వరని నేను చెప్పను. ప్రాబబిలిటీ టు క్వాలిఫై తగ్గిద్ది. రిస్క్ తీసుకోవటమే. అంతకంటే లేదు. రిస్క్ తీసుకోవద్దు. డూ అగ్రీ విత్ దిస్ ఆర్ నాట్? యెస్.